మన ప్రియ ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైనటువంటి పరిశుద్ధమైనటువంటి పుణ్యనామములో ప్రతిరోజు ఉదయకాలమందు దేవుని కృపావాక్య పరిచర్యలో పాలుపంపులు కలిగి ఉంటున్నటువంటి ప్రతి ప్రియ బిడ్డకు ప్రభు పేరిట శుభములు, ప్రభు పేరిట ప్రేమ వందనములు చెల్లిస్తున్నాను. తిరిగి ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకున్నారు, సజీవ లెక్కలో జ్ఞాపకం చేసుకున్నారు. మరొక దినము పొడిగించారు. ఈ దినములో జీవాధిపతి అయినటువంటి ఆ యొక్క జీవాన్ని మనకు అనుగ్రహించి ఆ సన్నిధిలో కూడుకొని ఆయనను ధ్యానం చేయటానికి, ఆయన్ని ఘనపరచడానికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. యుగ యుగములకు మహిమ ఘనత ప్రభావములు ప్రభువుకి చెల్లునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా వాక్యమును మనము ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 23వ అధ్యాయము 18వ వచనములో ఉన్నటువంటి మాటని మనం చదువుకొని ప్రార్థనాపూర్వకముగా ధ్యానం చేద్దాం. ఇక్కడ రాయబడినటువంటి మాటని చదువుతున్నాను. నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. తండ్రి పరిశుద్ధుడా, వందనాలు తండ్రి. మాటల్ని మేము ధ్యానం చేస్తున్నాం. ప్రభు వివరించి బోధించండి. ఈ మాటల్ని మేము తిరిగి అప్లోడ్ చేస్తుండగా అనేక మంది బిడ్డలు విని దీవించబడినట్లుగా కృప దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో 23వ సామెతలు 23:18 వచనంలో చదువుకున్న ఈ సామెతల గ్రంథము అనేది ఎవరు రాశారు, ఎందుకు రాశారు, అందులో 23వ అధ్యాయములో ఉన్నటువంటి మాటలేంటి, అందులో 18వ వచనములో ఉన్నటువంటి సందర్భం ఏంటి, వాస్తవాలేంటి, నేపథ్యం ఏంటి, చరిత్ర ఏంటి, సందర్భం ఏమిటి అని మనం చూసినప్పుడు ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటి? నిశ్చయముగా నీకు ముందు గతి కలదు, నీ నిరీక్షణ లేక నీ ఆశ భంగపడదు, భంగము కానేరదు. దీనికి వాక్యంలోకి వెళ్ళినప్పుడు వాస్తవాలు ఏంటి, ఫ్యాక్ట్స్ ఏంటి అంటే, గ్రంథము, ఈ సామెతల గ్రంథము రచయిత ప్రధానముగా సొలొమోను రాసినటువంటి జ్ఞాన గ్రంథం. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 32వ వచన ప్రకారంగా అతడు 3000 సామెతలు మనకు చెప్పినట్లుగా, వ్రాయించబడినట్లుగా మనం చూడగలం. ఈ యొక్క గ్రంథం యొక్క లక్ష్యం ఏమిటి? రాయటానికి లక్ష్యం ఏంటంటే, దేవుని మందు భయభక్తులు కలిగి ఉండట నేర్పించబడటానికి, జ్ఞానాన్ని అందించడానికి, నీతిమంతులై జీవితాన్ని ముందుకు నడిపించబడటానికి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 2 నుంచి 4 వరకు ఉన్నటువంటి వచనములలో ఈ మాటలు ఉన్నాయి.
ఈ యొక్క మరి చారిత్రక నేపథ్యములో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే సొలొమోను రాజు కాలము ఇశ్రాయేలు చరిత్రలో శాంతి, సంపద, జ్ఞానము అత్యధికముగా ఉన్నటువంటి కాలం. ఆ కాలంలో యవనులకు జ్ఞాన బోధ చేసేటువంటి వారు, తండ్రులు పిల్లలకు జీవన పాఠాలు నేర్పించేటువంటి వారు, రాజులు, నాయకులు, న్యాయాధిపతులు సామెతలను ఉపయోగించేటువంటి వారు. ఈ సామెతల గ్రంథము 23వ అధ్యాయములో కూడా ఒక తండ్రి తన కుమారునికి ఇచ్చేటువంటి జ్ఞాన బోధనల్లో భాగముగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ సందర్భము, కాంటెస్ట్ ఏంటి? సామెతల గ్రంథము 23వ అధ్యాయము 17-18 వచనాలు చదివితే మనకు అక్కడ అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, మొదటిగా నీ హృదయము పాపుల ఎడల అసూయ పడకూడదు, దినమంతయు యెహోవా యందు భయభక్తులు కలిగి యుండుము, నిశ్చయముగా నీకు ముందు గతి కలదు, నీ నిరీక్షణ, నీ ఆశ ఎప్పుడు కూడా భంగము కానేరదు. దీనికి అసలు భావము ఏంటి, ఎలాగా అన్నప్పుడు, పాపులు ధనవంతులుగా ఉన్నారు, దుష్టులు విజయవంతముగా కనిపిస్తున్నారు, నీతిమంతులను చూస్తే వాళ్ళు బాధపడుతూ ఉన్నారు అనేది వారి యొక్క భావన. అయితే సొలొమోను ఈ యొక్క సామెతల గ్రంథముల ద్వారా ఈ 23వ అధ్యాయములు 17-18 వచనాల ద్వారా అంటున్నటువంటి మాట ఏంటంటే, పాపులు విజయాన్ని చూసి అసూయపడవద్దు, దేవుని యందు భయభక్తులు ఉంచుము, చివరికి నీకే మంచి ఫలితం ఉంటుంది. పాపుల విజయము కొంతకాలమే, ఎక్కువగా ఉండదు అన్నట్టుగా అక్కడ వివరణ అనేది తెలియచేయబడుతుంది. ఇక్కడ ముందు గతి యొక్క అసలు అర్థం ఏంటంటే, హీబ్రూ పదములో అకారిత్ అనేటువంటి మాట పలకబడింది. ఈ అకారిత్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే అంత్యము, చివరి ఫలితము, భవిష్యత్తు, తుది పరిణామము, దేవుడు నిర్ణయించినటువంటి గమ్యము. ఇతర వచనాలలో మనం చూసినప్పుడు కీర్తన 37వ కీర్తన 37వ చరణం, యథార్థవంతుని అంత్యము సమాధానకరమై ఉండును అన్నట్టుగా, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనములో మీకు భవిష్యత్తును, నిరీక్షణను కలుగు చేయుటకై ప్రభు ఆయన చేస్తున్నటువంటి కార్యాలు. తర్వాత నిరీక్షణ యొక్క అసలు అర్థం ఏంటి అని చూసినప్పుడు హీబ్రూ పదములో తిక్కావ్ అనేటువంటి మాటను వాడారు. తిక్కావ్ అనేటువంటి అర్థానికి ఆశ, నిరీక్షణ, నమ్మకము, ఎదురుచూపు, ఇది కేవలము కోరిక కాదు, దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడనేటువంటి విశ్వాసము. ఇది మనకు ఈ యొక్క గ్రంథములో మనకు తెలుసుకోవాల్సిన విషయాలు, తెలియపరిచేటువంటి విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు వాక్యంలోకి వెళ్ళి కొన్ని మాటలు మన యొక్క ఆత్మీయ మేలు కొరకై ధ్యానం చేద్దాం. నిశ్చయముగా నీకు ముందు గతి కలదు, నీ యొక్క నిరీక్షణ భంగపడదు అన్న మాటను బట్టి ముందు గతి అంటే ఏమిటి అనేది మనము హీబ్రూ భాషలో ముందు గతి అనేది ఫ్యూచర్ ఎండ్ అవుట్కమ్ అనే పదాన్ని అంతిమ ఫలితము ఉంది, దేవుడు సిద్ధపరిచినటువంటి భవిష్యత్తు, ఆశీర్వాదకరమైనటువంటి ముగింపు అనేటువంటి అర్థాలను ఇస్తుంది. ఇది కేవలము ఉద్యోగం రావడం కొరకు ఆశ,
డబ్బు పెరగటానికి ఆశ, సమస్యలు తొలగిపోవటం మాత్రమే కాకుండా దేవుని చిత్తములో నడిచిన వ్యక్తికి కలిగేటువంటి అంతిమ విజయము గురించి చెప్పబడుతుంది. ఆత్మీయంగా పరిపక్వత అనేది కలగటానికి దేవుని సన్నిధిలో నిత్య జీవ నిరీక్షణ అనేది ఉండటానికి దేవుని వాగ్దానం యొక్క నెరవేర్పు అనేది కొరకు ఆ ఆశ అనేది నిరీక్షణ అనేది మనం కలిగి ఉండాలి. దీనికి మరి బైబిల్ నుంచి ఇర్మీయా గ్రంథము 29:11 ప్రకారంగా, కీర్తన 37:37 ప్రకారంగా మనం చూడగలం. నీ నిరీక్షణ భంగపడదు అంటే ఏమిటి? లేక నీ ఆశ భంగము కానేరదు అంటే ఏమిటి? రోమపత్రిక 5:5 ప్రకారంగా, కీర్తన 135 ప్రకారంగా దేవుని మీద ఉంచిన విశ్వాసము ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా వృధా కాదు. దేవుని వాగ్దానాలు తప్పవు, తప్పుడు కాదు. దేవుని ఆలస్యము చేసిన అది ఆలస్యం వెనక ఆశీర్వాదమే ఉంటుంది, కానీ దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. దీనికి ఉదాహరణ బైబిల్లో అబ్రహాము గారు ఉన్నారు. 25 సంవత్సరాల క్రితము సంతానం ఇస్తానన్నారు. 20 సంవత్సరాలు అలాగనే అతను ఆశ కలిగి ఉన్నాడు, నిరీక్షించినాడు. అంతమ విజయము నాకుందనుకున్నాడు. అలాగా ప్రభులో తన జీవితాన్ని కొనసాగించాడు. ఆదికాండం 21:1-3 వరకు అతని జీవితంలో ఆ ఆశ అనేది మరి నెరవేర్చకుండా ఉండలేదు, ఆ వాగ్దానము జరగకుండా ఉండలేదు. దేవుడు తన యొక్క ఆశను, నిరీక్షణను తృప్తిపరిచినట్లుగా, జరిగించినట్లుగా, భంగము కాకున్నట్లుగా ప్రభు చేశారు. కనుక ఈ విషయాలలో మన యొక్క విషయాలలో దేవుని యొక్క కార్యాలు జరగాలి అని అంటే మనం ఏం చేయాలి? ఈ మాటలను బట్టి మన జీవిత అన్వయింపు ఏంటి అంటే ప్రార్థనలో నిలకడగా ఉండేటట్లుగా చూసుకోవాలి. రెండవదిగా దేవుని సమయాన్ని మరి నమ్మాలి. మూడవదిగా పరిస్థితులు కాకుండా వాగ్దానాలను మనము మరి అనుసరించాలి, నమ్మాలి. నిరాశకు లొంగకుండా క్రీస్తులో ఉన్న వారికి ముందుగతి నిశ్చయముగా ఉన్నది అనేటువంటి మరి దృఢమైనటువంటి విశ్వాసముతో మనం ముందుకు సాగాలి. అలాగా ముందు గతిలో దేవుడు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి మరి అంతిమ ఫలితం మనకు ఉన్నది కనుక మనము ఎప్పుడు కూడా కలత చెందాల్సిన అవసరం లేదు. మరి నీ నిరీక్షణ భంగపడదు అనటంలో దేవుని మీద ఉంచిన నిజమైనటువంటి విశ్వాసము, ఆశ, నిరీక్షణ చివరికి వృధా కాదు అనేది మనకు తెలుసుకోవాల్సినటువంటి విషయము, తెలియపరుస్తున్నటువంటి విషయం. కనుక దేవుని యందు నిరీక్షించు వారికి భవిష్యత్తు సురక్షితమైనది, వారి ఆశ ఎన్నటికీ నశించదు. కనుక ఈ ఉదయకాలం ముందు దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారంగా మరి ప్రభు ఎప్పుడు కూడా నిరుత్సాహపరిచేటువంటి దేవుడు కాదు, వాగ్దానం నెరవేర్చే దేవుడు. కనుక క్రీస్తు యేసునందు నీ యొక్క ఆశ, నిరీక్షణ, విశ్వాసము ఎన్నడూ కూడా భంగము కాదు. ప్రభు భంగము చేయకుండా నీ జీవితంలో కార్యాలు సఫలపరచునుగాక. ఆమేన్. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. నీ పరిశుద్ధ నామములో మీరు ఇచ్చినటువంటి మాటలు, వివరించినటువంటి మాటలు, తెలియపరిచినన్నీ కూడా బిడ్డలు వింటుండగా బలపరచండి. ఈ మాటలు బుద్ధిగంతల వరకు తీసుకెళ్ళండి. ప్రతి లాంగ్వేజ్లో కూడా వినిపింపచేయటానికి కృప దయచేయమని, తద్వారా దీవించబడటానికి, బలపరచబడటానికి, బిడ్డలు అన్ని విషయాల్లో ఫలించడానికి, వృద్ధి చెందడానికి కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమందు తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ యొక్క మాటలు వింటున్న బిడ్డలకును,
ఈ పరిచర్యకును సకల పరిశుద్ధులకును ఆయన దాసులకును సదా తోడై ఉండి నడిపించునుగాక. దైవాశీస్సులు మీకు కలుగునుగాక. ఆమేన్.